ఏమిటి ఇద్దరు భావన ఒకేసారి ఇలా ఊడిపడ్డారు? నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను అంతకన్నా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటో అంత ముఖ్యమైన విషయం? పెళ్లి. ఏమిటి పెళ్ళా? మీ ఇద్దరికి మళ్ళీ పెళ్ళా? ఆహా, ఎంత సంతోషకరమైన వార్త చెప్పారు. నేను మాట్లాడుతుంది నా కూతురు సత్య పెళ్లి గురించి. నేను మాట్లాడుతుంది నా కూతురు భామ పెళ్లి గురించి. నేను మీ పెద్ద భార్యని, ముందు నన్ను చెప్పనివ్వండి. నేను మీ ముద్దుల భార్యను, ముందు నన్ను చెప్పనివ్వండి. మన అమ్మాయికి నేను అల్లుని సిద్ధం చేశాను. నేను నా కూతురికి అల్లుడిని సెలెక్ట్ చేశాను. కాదు, నేను కోరుకున్న వాడే ఇంటికి అల్లుడు. కాదు, నేను సెలెక్ట్ చేసిన వాడే ఈ ఇంటికి అల్లుడు. నా కూతురు అలవాట్లకు పద్ధతులకు అనువైన కుర్రాడు, బుద్ధిమంతుడు నా అల్లుడు. నా కూతురు అందానికి అభిరుచులకి సరితూగే ఇంద్రుడు చంద్రుడే నా అల్లుడు. నువ్వు కోరుకున్నవాడు నువ్వు సెలెక్ట్ చేసిన వాడే తప్ప నా ఇష్టాలతో పర్లేదా? అదేం కాదు, రాజా ఈ ఇంటికి అల్లుడు. కాదు, రాజాయే ఇంటికి అల్లుడు. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి మీ ఇద్దరు నోటి వెంట ఒకే అభిప్రాయం విన్నాను. నా జన్మ ధన్యమైంది. మీరు కోరుకున్నట్టే ఇద్దరు అత్తల ముద్దులల్లుడు రాజాయే ఇంటల్లుడు. సరేనా? సత్యా, అమ్మా సత్యా, ఏంటన్నా ప్రపంచంలో 8వ వింత ఇవాళ మన ఇంట్లో జరిగిందమ్మా. అమ్మలిద్దరు కలిసి అష్టాచమ్మ ఆడుకుంటున్నారా? కరెక్ట్ అమ్మా. నీరు నిప్పు లాంటి మీ అమ్మలిద్దరు ఒకటయ్యారు, ఒకే అభిప్రాయానికి వచ్చారు. ఏ విషయంలో నాన్న? నీ పెళ్లి విషయాలనమ్మా. ఇద్దరు కలిసి రాజానే సెలెక్ట్ చేశారు. సరే, నా ఓటు కూడా రాజాకే కదా. నువ్వు అంటే మంగళవాద్యాలు వాయించడమే తర్వాయమ్మా. కానీ నాన్న, నా పెళ్లి నీ మనసులో ఎవరున్నారో నాకు తెలుసమ్మా, కానీ అది జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. ఇంక నువ్వేం చెప్పొద్దమ్మా. నేను అన్ని విధాలా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. రాజాయే నీకు తగ్గిన వరుడు, అతనే నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు. దట్స్ ఆల్. రాజా, ఇల్లు నీ పార్టీ మోగుతుంది. నీ పెళ్లి బాజా, 3 ముళ్ళు వేస్తావు, ఆస్తి ముక్కలు చేస్తావు, అందమైన భావ నీ పెళ్ళం అవుతుంది, ఆస్తి నా సొంతం అవుతుంది. సారీ, మన సొంతం అవుతుంది. ఆ డబ్బుతో మెగడాల్ ఫ్యాక్టరీ కొనేద్దాం, బిల్డింగ్ అంతా బ్రాందీ సిస్సాలతో హరితిచ్చేద్దాం. ఏమండి, ఏమిటి ఆ డబ్బుతో మీరు అమెరికా వెళ్తున్నారు, ఆపరేషన్ కానీ ఆపరేషన్ చేయించుకొస్తున్నారు. అబ్బా, మళ్ళీ డాక్టర్ సమరం గొడవేనా? అబ్బా, ఊరికే కన్ఫ్యూజ్ చేయకండి. డబ్బంతా పట్టుకెళ్లి స్విస్ బ్యాంకులో వేసేస్తే మనల్ని తీసుకెళ్లి బొక్కలు వేస్తారు. మూసుకొని అంతా ఇక్కడే ఉంచుకుందాం. ఏది ఏమైనా అటు ఆస్తి, ఇటు అన్నమనే పిల్ల, లక్కీ ఫెలో, ఒకే దెబ్బకి 2 పిట్టలు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎవరు? శభాష్. గాది కింద పందికొక్కులుంటాయని విన్నాను, కానీ మొదటిసారి చూస్తున్నాను. చిచి. సత్య, సత్య ఆగు, నా మాట విను. విన్నాను రాజా, మీరు మాట్లాడుకున్నవన్నీ విన్నాను. నిన్ను ఏనాడు నమ్మలేదు, అభిమానించలేదు. కానీ తన ప్రాణాలు కాపాడిన దేవుడివని నిన్ను నమ్మి ఆరాధిస్తున్నారు మా నాన్న. ఆయన నయవంచకుల్ని, నమ్మక ద్రోహిల్ని భరించలేరు. దేవతల్లాంటి మా అమ్మా నాన్నలకు నీ నిజ స్వరూపం తెలియక ముందే నువ్వు ఈ ఊరు నుండి వెళ్ళిపో. నీకు కావాల్సింది డబ్బేగా, తీసుకో. ఈ నగలన్నీ తీసుకో, తీసుకో. నీకు దండం పెడతాను, మా నుండి దూరంగా వెళ్ళిపో. ప్లీజ్ వెళ్ళిపో. సత్య, నేను ఇక్కడికి వచ్చింది నాటకం ఆడడానికి. అయినా నిన్ను చూశాక మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆడపిల్ల ఎవరైనా నువ్వు చేసిన సాహస కార్యాలకి మురిసిపోతుంది, మనసు పారేసుకుంటుంది, కలిసి కాపురం చేయాలని కలలు కూడా కంటుంది. కానీ నేనలాంటి మామూలు ఆడపిల్లని కాను. అంత మాట నాకు సత్య. నాకు ఆస్తి వద్దు, అంతస్తు వద్దు, నువ్వే కావాలి. నీకోసం నేను అన్నిటిని వదులుకుంటాను. నా కొరకు అంత త్యాగాలు చేయనక్కర్లేదు. అయినా నేనేనాడో మరొకరికి అంకితం అయిపోయాను. అంటే చిన్నప్పుడే మా బావతో నా పెళ్లి జరిగిపోయింది. అబద్ధం, పచ్చి అబద్ధం. మాట అబద్ధం కావచ్చు, కానీ మంగళసూత్రం అబద్ధం అవుతుందా? మల్లెపువ్వు లాంటి ఆ సత్య నీకు అర్ధాంగి అవుతుందని, చిలకా గోరింకల్లా మీరు పచ్చని కాపురం చేస్తారని, మీకు బంగారు పాప పుడుతుందని, ఆ పాపకు నేను ఖైదీ బాబాయిని, చిచి మంచి బాబాయిని అవుదామని బంగారు కలలు కన్నాను బాసు. పొద్దున్నుంచి అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులో ఏమిట్రా నీ సోది? నా బాధ నీకు అర్థం కావట్లేదా బాసు? ఇంత జరిగినా నీకు చేవ కుట్టినట్టనే అనిపించట్లేదా? నాకైతే తాగి తాగి చావాలనిపిస్తోంది. చావు లేకపోతే ఏమిట్రా? ఎందుకంత సీరియస్ అవుతావు? ఆ అమ్మాయికి వాళ్ళ బావతో పెళ్లి జరగాలని రాసింది, మనం ఏం చేయగలం? ఎవడు బాసు రాసింది? ఆ గాడేనా? ఓ గాడ్, యు ఆర్ వెరీ బ్యాడ్. ఎవరితో ముడిపెట్టాలో తెలియని యు ఆర్ వెరీ మ్యాడ్. అనవసరంగా ఎందుకు దేవుడిని తిడతావు? సరే, నువ్వు ఇంత హైరాణ పడుతున్నావు కాబట్టి నీకు రహస్యం చెప్తున్నాను. ఇట్రా. ఆ అమ్మాయి బావ ఎవరో తెలుసా? నేనే. రియాక్షన్ ఎక్కువైందేమో. ఇది బెటర్.
శూన్యంలోకి చూడు. ఎందుకు బాస్? ఫ్లాష్ బ్యాక్. గోపాలకృష్ణయ్య నీకు అన్నయ్య అంటే నాకు మేనమావ అన్నమాట. అవును బాబు, చిన్నప్పుడు నువ్వు మా అన్నయ్య దగ్గరే పెరిగావు. ఆయనకు నువ్వంటే పంచ ప్రాణాలు. సత్యకు కూడా ప్రేమే. సత్య పుట్టగానే నీ భార్యగా నిర్ణయించాడు మా అన్నయ్య. కానీ అప్పటికే ఆ ఆస్తి మీద కన్ను వేసిన ఈ యాదగిరి మీ నా నిజాయితీ మీద నింద వేసి మనల్ని ఇంట్లోంచి బయటికి గెంటించాడు. ఇప్పుడు ఆ నీచుడు ఏకంగా అన్నయ్యని కాపాడుకోవడం ఎలాగరా? అయితే ఈ మర్డర్ కేసు ఒప్పుకోవాల్సింది. బాబు, అవునమ్మా, నేను కాదంటే వాడు మరో గుండా దగ్గరికి వెళ్తాడు. ఖచ్చితంగా మావయ్య ప్రాణాలు తీస్తాడు. అందుకే నేనే ఆ గుండాగా వెళ్లి మావయ్యని కాపాడి ఆ యాదగిరి గాడి వేలుతో వాడి కళ్ళే పొడుస్తాను. ఈ ఆనందం నేను తట్టుకోలేకపోతున్నాను. అంత తాగితే గుండెకి చేస్తావరా? అయినా ఈ రోజుల్లో కళ్ళ ముందున్న చెట్టు అంత మూడికే దిక్కులేక ఏడుస్తుంటే ఏనాడో వదిలి వెళ్ళిన బావ కోసం ఏడిస్తేలా? బావంటే బంగాళతో బజ్జినా బాధ హలవనా? అప్పుడప్పుడు నాకు తాలిబుట్టి చూపించి బావా బావా అంటుంటే చిన్నపిల్ల చేష్టలు అనుకున్నాను గాని కన్నెపిల్ల గోడ అనుకోలేదు. ఈ గోడు గొడవ వదిలించే బ్రహ్మాండమైన ప్లాన్ వేసా. రాజా చేత రేపు కానీ రేపు చేయించరు కదా, మీరేమైనా చేయించండి. ఆ మాత్రం మనకు దక్కాలి. దక్కుతుంది. ఆస్తి మొత్తం మందైపోతుంది. ఎలా? సత్యమిళ్ళలో తాలిగట్టి ఆ బంగారు బావని మనమే పట్టుకో. వాడు ఎక్కడున్నాడో మీకు తెలుసా? ఎవడే తెలుసు. మరి నెసెసిటీ ఇస్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఆ కొత్త బావని మనమే సృష్టిస్తాం. అంకుల్ అంకుల్ బాగున్నావు అంకుల్? ఎప్పుడో చిన్నప్పుడు చూసావు. ఎవరు నువ్వో నేనా? నేను అంకుల్. చిన్నప్పుడు నేను ఎత్తుకుంటే నీ మీద నేను ఎవడో నువ్వు మున్సిపాలిటీ భవన్ పో బయటికి. అదేంటి బావా, వీడు మన గోలీ బాబు. అల్లుడు గాని అల్లుడు, మేనల్లుడు అన్నయ్య గారు. వీడు నా మేనల్లుడు. అవును మావయ్య, నీ సొంత చెల్లెలు అన్నపూర్ణమ్మకి సొంత కొడుకుని. అవును. అలాగా? మరి మీ అమ్మ? అమ్మా అమ్మా నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయా అమ్మా. నిజం బావయ్య, మన గవర్నమెంట్ హాస్పిటల్ చూశాను. శవంలా ఉంది. నన్ను గుర్తుపట్టి ఏడ్చింది. వాడి చేతులు నా చేతుల్లో పెట్టి నీ చేతుల్లో పెట్టమని తను కన్ను మూసింది. అబద్ధం. ఒక కన్ను కాదు, 2 కళ్ళు మూసింది. నా జీవితం అంధకారం అయిపోయింది మావయ్య. సరే ఊరుకో. నేను ఊరుకోను మావయ్య. అమ్మ ఆఖరి శ్వాస వదిలేటప్పుడు ఒట్టయించుకుంది, ఎలాగైనా సరే సత్యని పెళ్లి చేసుకోరా అని. నిజం బావ, ఆఖరి పాట కూడా రక్త సంబంధంలోని చంద్రుని మించు అందమొలికించు అని పాడుకుంటూనే పోయింది. వెరీ తల్లి, నీ చిట్టి చెల్లి. అవును మావయ్య, మరదలేకుండా మావయ్య. సత్య సత్య, నిన్నెప్పుడు చిన్నప్పుడు తొక్కుడు పిల్లాడుతప్పుడు చూశాను. ఎంత ఒడి చేసావు? ఆవిడ భర్తలు కాదురా, మీ అత్త సంగీత. అమ్మపోయిన బాధలో నువ్వేం చేస్తున్నావు నీకే అర్థం కావటం లేదు గోలీ. కరెక్ట్. సత్య, అర్థమైపోయింది. నువ్వేనా సత్య? ఎంత చిక్కిపోయావు సత్య. చిన్నప్పుడు మొద్దుగా బొద్దుగా ఉండేదాన్ని. నీలో ఒకటే మార్పు. ఎలక తోకలా ఉండే నీ జడ గుర్రం తోకలా తయారైంది. అవును, ఏది జడ? కనిపించిన వాళ్ళంతా నీ పెళ్ళాలేనా? ఆవిడ కవితని నీ రెండో అత్త. రెండో అత్త? అవును, అత్త. వెళ్ళిపోయిందేటి? నాకు తెలుసు, ఆవిడ మూడో అత్త. నీ బొంద, ఆ అమ్మాయే నీ మరదలు సత్య. నా మరదలు సత్య? అవును. సత్య, చూసావా సత్య? ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది అత్తో ఏది చత్తో, ఏది మత్తో గమ్మత్తో. అమ్మ పోయి నుంచి నేలాగైపోయాను. సచ్చా, ఈ గోలిబాబు నీకు జ్ఞాపకం ఉన్నాడా? చిన్నప్పుడు వీడు నువ్వు చెమ్మా చెక్క ఆడుకునేవాడు. గోలికాయలు ఆడుకునేవాళ్ళు, అమ్మా నాన్న ఆట ఆడుకునేవాళ్ళు. నేను నీ మెల్ల నేను తాళి కట్టాడు. కరెక్ట్. సరే తర్వాత చూసుకోదా కదా, నువ్వు వెళ్ళి డ్రెస్ తీసుకో. బాగా అలసిపోయావు, పద గోలి పడుకుందు గాని. చిల్లిపి గొలిపి. ఇదేంటి బాసు, ఉన్నట్టుండి ఒరిజినల్ భావనని వీడి దిగాడు. ఇది ఆ యాదగిరి గాడు వేసిన ఎదవెత్త ఉంటుంది. వాడిని ఇంట్లోంచి ఎలా బయటికి పంపించాలో నేను చూస్తాగా. కొరివి దెయ్యాలు. చలి పెడుతుందని కప్పుకోను. మీ అవతారాలు చూసి కొరివిదేయాలనుకుని జడుచుకున్నాడు. కొరివి దెయ్యాల మేం కాదు బే మీరు. అరే బావని చంపండి రా, బట్టే బాజీ కంటే లత్తుకొని పని చేస్తారు. అవు మిద్దె మీదకెళ్ళి మా మామ నూకమంటే మా అయ్య నూకిండ్రు. అవు కారు బిరేకులు తీయమంటే గాయ ఎఫెక్ట్ మాకిచ్చిండ్రు. అవు ఇచ్చినావంటే ప్రతి దానికి తొందరపడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఎరా మర్డర్ చేయడం అంటే మాటలా? పైగా మీ బావది యమధర్మరాజు పర్సనాలిటీ. మీరేం భయపడకండి, మళ్ళీ రేపు రాత్రికి ముహూర్తం పెట్టానుగా. నైనా
మళ్ళా పెట్టినంటే ముహూర్తము మటన్ కొట్టడం తీసుకొచ్చి మటన్ చేయమంటే గిట్లనే ఉంటది. తమ్మి నీకు నీ ముహూర్తానికి ఒక దండం. చల్ సెంటర్ మార్చుకో. పోతానండి. మీరు ఛీ ఫు అని మొహం మీద ఉమ్మేస్తే ఇంకా ఇక్కడ నిలబడ్డానికి నేనే సిగ్గులేనోని కాదు. ఇందాక చలి అన్నారుగా, ఇప్పుడు నిజంగా చలి జ్వరం వచ్చే షాక్ న్యూస్ ఒకటి చెప్తాను. చిన్నప్పుడెప్పుడో ఊరెదిలి వెళ్ళిపోయిన గోపాలకృష్ణయ్య గారి మేనల్లుడు, ఆస్తికి కాబోయే వారసుడు ఊరిలోకి దిగాడు. నైనా గప్పుడెప్పుడో పోయినోడికి ఇప్పుడు ఎట్లొచ్చిండే? బ్రదరు, వాడిక్కడ సెటిల్ అయితే భామ వాడినే పెళ్లి చేసుకుంటుంది కదా, ఆస్తంతా వాడిదే అయిపోతుంది కదా. అంతే. ఇంకా బాబు వాడి లుంగీలు, కొడుకు బామ లంగాలు ఉతుక్కుంటూ కూర్చోవాలి. నైనా నేను లంగాలు ఉతుకనే. మరి నన్ను ఉతకమంటావు? పళ్ళు రాలుతాయి. చూడండి, ఎవడెవడు ఏదేదో ఉతుక్కుంటాడో నింపాదిగా ఆలోచించుకోండి. నేను వస్తా. తమ్మి 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 నీ బాంచ నీ కాలు మొక్తా. కొత్త బిడ్డింగ్ పెట్టి గట్ల పోతారంటే ఎట్లనే? చూడు గట్లనే మనం ఒక్కటి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పరాదు? అయితే ప్రస్తుతానికి గోపాలకృష్ణయ్య గారి మద్దరు మామూలుగా పోస్ట్ పని చెయ్యి. గదైతే నీ చేతిలో పనేనాయే. కానీ ఇప్పుడు వచ్చినోడిని ఏం చేయాలి? గది సొంచాయించు. వాడినా